ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేముండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి నా ప్రభా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో, ఈ నూతన నెలలో నా ప్రభా మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది నా ప్రభా ఈ నూతన నెలలో, ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారు కాదుగా తండ్రి. ఆయన సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఇంత శ్రద్ధ మా మీద ఎందుకయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు నా ప్రభా, నేనే పాటిదాన్ని నా తండ్రి, నేను ప్రార్థన చేస్తే వారి సమస్య పోయిద్ది అని నా ప్రభా బిడ్డలు నా తండ్రి. ఆ విధంగా వాళ్ళు ఆలోచించకుండా, మనుషుల వైపు చూడకుండా, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం ఉంచుకొని మనుషుల మీద వారు ఆధారపడకుండా మీ పాదాల దగ్గర మీ మీదే ఆనుకునే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి నా ప్రభా. కుటుంబాల్లో నా ప్రభా కోపాలు, ద్వేషాలు, గొడవలు ఉంటే తీసివేసి, మనస్పర్ధలుంటే తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదం, నూతన శాంతిని, నూతన సమాధానాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ నూతన నెలలో నా ప్రభా ప్రతి ఒక్కరికి మీ శాంతి సమాధానం అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చెప్పారయ్యా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పినదే. మీ శాంతి మా దగ్గర ఉంటే, మీ శాంతి, మీ సమాధానం మా కుటుంబాల్లో ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి నా తండ్రి, మీరెంత ప్రేమించారు, మీరెంత క్షమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వారి గురించి కూడా మీరు ప్రార్థన చేశారు, క్షమించమని నా ప్రభు. అంత బాధలో ఉండి కూడా వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప హృదయం నా తండ్రి. ఆ హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభా మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యి మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభా మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నా సరే, నడి సముద్రం వంటి శ్రమల్లో బిడ్డలు ఉన్నా సరే నా తండ్రి నాకున్నాడు. 2 పాయలుగా సముద్రాన్ని చీల్చి క్షేమంగా ఆరిన నేల మీద ఆయన బిడ్డలు నడిపించిన నా తండ్రి నాకున్నాడు. నా తండ్రి పక్షపాతి కాడు. ఈ శ్రమల్లోనే సముద్రం నుంచి నా తండ్రి నన్ను ఆరిన నేల మీద నడిపిస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు నా తండ్రి. పిరికితనాన్ని, భయాన్ని తీసివేయండి నా తండ్రి. సమస్య మీదే ఆలోచన పెట్టకుండా మీ మీదే ఆలోచన పెట్టే హృదయాలని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభా.
ఈ నూతన నెలలో, ఈ నూతన దినంలో నా తండ్రి నూతన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మంచి శుభవార్తలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఇప్పటి వరకు బిడ్డలు ఎలా జీవించారు మీకు తెలుసు నా తండ్రి. కానీ ఒకవేళ మీకు వ్యతిరేకమైన జీవితం అయితే ఆ జీవితాన్ని తీసివేసి నూతన నెలలో నా ప్రభ నూతన జీవితాన్ని నా తండ్రి, నూతన ఆలోచనలు నా ప్రభ బిడ్డల్లో కలిగించమని పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉండగలం. మా ముందు మీరుంటేనే మేము ఏమైనా చేయగలం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభ పగలు మేఘస్తంభమై మీరు నడిపించారు కాబట్టి బిడ్డలకి ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా నా తండ్రి, ఎలాంటి ఆపదలు ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాలేదు. మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి కాపుదలు అటువంటి భద్రత మాకు అనుగ్రహించు నా తండ్రి. రాత్రి అగ్నిస్తంభమై మీ బిడ్డలకు వెలిగించిన ప్రభ క్షేమంగా 40 సంవత్సరాలు నడిచారంటే నా ప్రభ వేసుకున్న చెప్పులు తెగిపోలేదు, బట్టలు పాతగిలలేదంటే మీ కాపుదల బిడ్డలకుంటే నా ప్రభ మాకుంటే నా తండ్రి మా జీవితాలు కూడా ఎప్పుడు నూతనంగానే ఉంటాయి నా తండ్రి. మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత, వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారయ్యా. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. మీ కాపుదలను మీ భద్రతలో నా ప్రభు బిడ్డలకి సమస్తము సమకూరుస్తూ నా తండ్రి. ఆహారం లేనప్పుడు ఆహారం, దాహమైనప్పుడు నీటిని బండ నుంచి నీటిని తెప్పించారు నా తండ్రి. ఏ తెగుళ్ళు బిడ్డలకు రాకుండా నా ప్రభు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాలేదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీ కాపుదలు మాకు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మా ముందు మీరుంటే నా తండ్రి మేము క్షేమంగా ఉంటాం. మా ముందు మీరుంటేనే మేము సమృద్ధిగా కలిగి ఉంటామయ్యా. మా ముందు మీరుంటేనే ఏ ఆపద, ఏ ప్రమాదం, ఎలాంటి అనారోగ్యం మా వద్దకు రాదు నా తండ్రి. మీరు రానివ్వరయ్యా. మా ముందు మీరుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరైతే చదువుకుంటున్నారు, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి, ఇంటర్వ్యూలకు ఎవరైతే వెళ్తున్నారు, ఏ నూతన నెలలో ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా కృప ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాము కానీ ఒక్క ఉద్యోగం కూడా మాకు రాలేదు అని బాధపడుతున్నారు. కానీ ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడ్డారేమో, ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానాన్ని నా ప్రభు మిమ్మల్ని అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభు. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానం నా తండ్రి ఎంత గొప్ప ఘనత నా ప్రభు. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది. ఆ జ్ఞానం మీరిచ్చిందే నా తండ్రి. మీరు పక్షపాతి కారు నా ప్రభు. చదువుకునే ప్రతి బిడ్డలకు నా ప్రభు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రతి ఒక్కరు వారు చేసే పనిని బట్టి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలు, కృతజ్ఞతా హృదయాలు నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు ఏ రీతిగా అయితే మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము, ప్రతి క్షణం కూడా జ్ఞాపకం చేసుకున్నారు, అటువంటి హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా మీరు ప్రేమించే జీవితాన్ని నా ప్రభ మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఈ నూతన దినంలో, ఈ నూతన నెలలో నా ప్రభ మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మా జీవితాలు మార్చుకోవట్లేదయ్యా. సమస్య గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోయాను, నా తండ్రి ఎలా జీవించమని చెప్తున్నాడు, నేను ఎలా జీవిస్తున్నాను అనే ఆలోచన చేయకుండా నా తండ్రి అజ్ఞానుల వలె ఆలోచిస్తున్నామయ్యా. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో నా తండ్రి, ఎవరైతే నూతన గృహాలను నా ప్రభ బిడ్డలు
మొదలు పెట్టబోతున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరి ముందు మీరుంటేనే నా తండ్రి ఆ పనులు సవ్యంగా సాగుతాయి నా ప్రభా. బిడ్డల ముందు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా, ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా మీరే బిడ్డల ముందుండి మీ ఆలోచన చొప్పున నా ప్రభా బిడ్డలు నడిపించండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు అని నా ప్రభ తగ్గింపుతో జీవించే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసిన పనిని, వారు చేసే వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని కష్టపడ్డా కూడా మాకున్న అవసరతలు తీరవు నా తండ్రి. మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటేనే నా ప్రభ. యాకోబు గారిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందారు నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే మా జీవితాలు క్రమక్రమంగా, మా కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి నా ప్రభు. మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాదు నా తండ్రి. మీ ఆశీర్వాదం నా ప్రభు మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మీకు ఇష్టలుగా, మీ చిత్తానుసారంగా, మీ మనసుకు నచ్చేలా మేము ఎలా జీవించాలో, మీ ఓర్పు సహనంతో నా ప్రభు ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా ప్రవర్తన, మా చూపులు, మా ఆలోచనలు నా ప్రభు, మా నడక నా తండ్రి మీకు ఇష్టమైనదా లేదా ప్రతి విషయంలో కూడా మేము సరిచేసుకుంటూ జీవించే హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారు, మరి వచ్చిన వర్షాల వల్ల, వరదల వల్ల నా ప్రభు బిడ్డలు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా నా తండ్రి ఒక దారి కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చిన నా ప్రభు. ఒకవేళ నష్టం వచ్చినా సరే దాన్ని తిరిగి లాభంగా మార్చగల శక్తి గల దేవా, బిడ్డలు నా ప్రభు నష్టపడకుండా, దుఃఖపడకుండా నా తండ్రి ఓదార్పునిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభు వారికి ఉన్న అవసరత, వారికి ఉన్న నష్టాన్ని నా ప్రభు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎల్లప్పుడూ మీకు లోబడి జీవించే హృదయాలను మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది మీ మనసుకు నచ్చేలా జీవించే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. లోకస్తులాగా మనుషులు చెప్పే మాటలు విని, అమ్మా ఇదిగో నీలో ఈ లోపం ఉంది, ఈ సమస్య ఉంది నీలో, అందుకే నీకు గర్భఫలం రావట్లేదు అని ఎవరు చెప్పిన మాటలు విని నా ప్రభు బిడ్డలు భయపడుతున్నారయ్యా. వారికి ఉన్న భయాన్ని తీసివేసి మొదట వారి ఆలోచన మీ మీద పెట్టే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పారు. నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి అనే ఆలోచన బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, ఈ నూతన నెలలో నా ప్రభు ప్రతి ఒక్కరు ఎవరైతే నా ప్రభు వివాహాల కోసం భారం కలిగి ఉన్నారో నా తండ్రి, మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించి మీ చిత్తానుసారంగా, మీ చిత్తంలో నా ప్రభు వారి వివాహాలు జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ కృపను బట్టి మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి సంబంధాలను నా ప్రభు బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా ప్రభు బిడ్డలు, మనుషులు ఎవ్వరూ కూడా వాళ్ళని విడదీయరు నా తండ్రి. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకి రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. మాకున్న జ్ఞానంతో, మాకున్న అనుభవంతో మేము సంబంధాలు బిడ్డలు జతపరిస్తే ఆ బంధాలు ఎక్కువ కాలం ఉండవు, లేవు అని విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామయ్యా. మీ చిత్తంలో నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభు వారి వివాహాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరి వివాహాలైతే మీ చిత్తాన్ని బట్టి కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ నెలలో ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరి ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వివాహాల్లో మీరు ముందుంటే చాలు నా తండ్రి. వారికి సమస్తము సమకూరుతాయి నా ప్రభు.
వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారు చేసే ప్రతి ప్రయత్నంలో మొదట మీకు అప్పగించి, మీ చేతికి అప్పగించి, మీ సహాయాన్ని దావీదు గారు ఎలాగైతే నా ప్రభ యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే, నేను యుద్ధం చేస్తే నేను గెలవను, కానీ నా తండ్రి నా ముందుండి నా తండ్రి యుద్ధం చేస్తేనే నేను గెలుస్తాను అని మీ మీద విశ్వాసం ఉంచి పూర్తిగా మీ చేతికి అప్పగించి ఎలాగైతే వెళ్ళాడో నా తండ్రి, ఆ రీతిగా ప్రతి ఒక్కరు వారు చేసే ప్రతి పని సమస్తము మీ చేతికి అప్పగించి వారు ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో ఆ గ్రహింపు నా ప్రభ ప్రతి యవనస్తులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె పాపము నుండి పారిపోయే మనసు, ఆ గుణాన్ని నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. ప్రతి యవన స్త్రీ నా ప్రభ ఎస్తేరు వలె పెద్దవాళ్ళకు లోబడి, పెద్దవాళ్ళ మాట చొప్పున ఎంత లోబడి, ఎంత దీన మనసు కలిగి నా ప్రభ జీవించిందో, ఏ రీతిగా ఎస్తేరు పెరిగిందో, ఏ రీతిగా నా ప్రభ అడుగువ కలిగి నడుచుకుందో, నా ప్రభ ఎలా గుణవంతురాలుగా ఉందో నా తండ్రి, అటువంటి హృదయాలను నా ప్రభ, అటువంటి మనసు నా తండ్రి బిడ్డలకు కూడా నా ప్రభ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. యోసేపు గారంతా గొప్పవారం కాదండి. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. ఎస్తేరుగా పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఎవరొస్తులు నా ప్రభ లోకంలో పడిపోతున్నారు. లోక ఫ్యాషన్ నా తండ్రి, లోకాన్ని వెంబడిస్తున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డలు లోకాన్ని వెంబడిస్తున్నారు. ఆ గ్రహించుకునే పరిస్థితిలో కూడా బిడ్డలు లేరు నా తండ్రి. ఒక్క గద్దింపు చేసిన ప్రతి యవనస్తుడు నా తండ్రి యోసేపు వలె పాపము చేయకుండా పారిపోయే మనసు, పరిశుద్ధంగా జీవించే మనసును బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవనస్తురాలు ఎస్తేరు వంటి హృదయాన్ని అడుగుమని, దీన మనసు తగ్గింపుగలిగి పెద్దవాళ్ళకు లోబడి జీవించి అటువంటి హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకుని మీ రక్తంలో కడగబడి కూడా మరలా లోకంలోకి జారిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు, బిడ్డల వైపు ఒక్కసారి చూసి ఒక గద్దింపు చేసైనా మరలా మీ మందలో కలపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వాక్యానుసారంగా ఎలా జీవించాలో ఆ భయాన్ని బిడ్డలో కలిగించు నా ప్రభు. ఒక తప్పు చేయాల్సి వచ్చినప్పుడు ఆ హృదయ గద్దింపు నా తండ్రి బిడ్డలో కలిగించు నా ప్రభు. అయ్యో ఇది చెయ్యొద్దని నా తండ్రి చెప్పాడు కదా, నేను చెయ్యను అనే స్థిరమైన మనసు నా ప్రభు బిడ్డలో కలిగించు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే ఆరోగ్యం కోసం అనారోగ్యం తీసివేయాలని, స్వస్థత కొరకు ఎవరైతే ప్రార్థించమని అడిగారో ఒక్కసారి బిడ్డల వైపు చూసి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేస్తుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించు నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల
ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవ, రానివ్వలేదు నా తండ్రి. ఇప్పటి వరకు కూడా గడిచిన సంవత్సరాలు, గడిచిన నెలలు నా ప్రభ ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రమాదం మా వద్దకు రానివ్వలేదయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే ఈ నూతన నెలలో, ఈ నూతన దినంలో కూడా నా ప్రభ ఎలాంటి కీడు, ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రమాదాలు మా వద్దకు రానివ్వకుండా మా పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంచమని, మా దేశ నాయకులకి మీ బలము, మీ శక్తి, మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని నా తండ్రి. ప్రతి విధవరాలి పక్షాన మీరే ఉండి వ్యాజ్యమాడమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.